నానా Hmm. నువ్వు ఏ అని ఇచ్చావు చూడు. ఎస్. ఏ ఒకటే ఇవ్వాలా లేకపోతే వేరే ఏమైనా ఇవ్వచ్చా? వేరే కూడా ఇవ్వచ్చు నాన్న. ప్రతి లాంగ్వేజ్ లోనూ రూల్స్ ఉంటాయి కొన్ని. మన తెలుగులో పేర్లు ఇచ్చినప్పుడు మనము దేవుడి పేర్లు కానీ, రైట్, ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు కానీ ఇట్లాగా పాపులర్ నేమ్స్ ఇస్తాం. అంతేగాని కోడ్లు ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్ఎస్వి అని పిలవను నేను. నీకు ఒక పేరు ఉంది దివిత్ కృష్ణ అని, రైట్. అలాగనే వేరియబుల్స్ అనేవి పేర్లు అనమాట పైథాన్ కోడ్లో. ఆ పేర్లు డిఫైన్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో నేను ఏ పేరు అన్నా సరే లెటర్తో స్టార్ట్ చేసి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు దివిత్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాను. డి ఈజ్ ఎ లెటర్, సో దిస్ ఇస్ యాక్సెప్టబుల్. కానీ ఇప్పుడు నేను 1 2 3 ఏ అని ఇచ్చాను అనుకో, ఆర్ 5 6 7 ఆర్ 5 4 4 డివిత్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను అనుకో, ఇవి పని చెయ్యవు. దీస్ ఆర్ మిస్టేక్స్. ఇక్కడ రాంగ్ వచ్చేసింది. ఎందుకు అంటే లెటర్ తోటే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను దీన్నే A 1 2 3 అని ఇచ్చాను అనుకో, అప్పుడు యాక్సెప్టబుల్. ఓకే. సో ఇట్లాగా కొన్ని రూల్స్ ఉంటాయి వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు. ఆల్వేస్ రిమెంబర్ లెటర్ షుడ్ బి దేర్ అట్ ద ఫస్ట్ పొజిషన్ ఫర్ ఎ వేరియబుల్. అర్థమవుతుందా? ఆ. ఓకే.